ఇల్లు రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా, పెద్ద ఇల్లా, చిన్న ఇల్లా, ఇవన్నీ పక్కన పెడితే ఏ ఇల్లైనా సరే అందంగా నీట్గా పెట్టుకునే బాధ్యత ఇంటి ఇల్లాలది. నాకైతే నా ఇంటిని నీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అలాగే ఆర్గనైజేషన్ చేసుకున్న తర్వాత వాటికి డస్ట్ పట్టకుండా ఎవ్రీ వీక్ కానీ 2 వీక్స్ 1 టైం కానీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇది నేనే కాదు, అందరు ఆడవాళ్ళు చేసే పని. సో ఇవాళే కాదు, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే సర్దేశాను. ఇప్పుడు బీరువాలో క్లమ్జీగా ఉన్న నా ర్యాక్ మాత్రమే సర్దుతున్నాను. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ డ్రెస్సుల ర్యాక్ ఒక్కటే చెడిపోయింది అంటే నేను తీసుకున్నప్పుడే అవి క్లమ్జీ అయిపోయినాయి. పిల్లలతో ప్రశాంతంగా తీసుకుని ప్రశాంతంగా వేసుకోవాలంటే అవ్వదు. సర్ది దాదాపు బీరువా సర్ది 1 నెల అయిపోతుంది. ఈ మధ్యలో సర్దడానికి కుదరలేదు, సర్దాల్సిన అవసరం రాలేదు. ఇంకా బాగా క్లమ్జీ అయిపోయింది. ఇంకా అలా వదిలేస్తే ఇంకా జిడ్డు వచ్చేస్తుందని ఒకటి తీసైతే సర్దుకుంటున్నాను. పూరి గుడిసెనైనా సరే అందంగా మలుచుకోవాలంటే ఆడదాని చేతిలోనే ఉంటుంది. నాకైతే ఫస్ట్ మేము ఉన్న ఇల్లు ఒకే గది, ఒక కిచెను బాత్రూమ్ వేరే, బెడ్రూము హాలు ఒకటే. ఆ ఇంటిని కూడా నేను చాలా నీట్గా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఆడవాళ్ళం ఎంత చిన్న ఇంట్లో ఉన్నా ఇంటిని మాత్రం చాలా నీట్గా పెట్టుకోవాలండి. ఇది గుర్తుంచుకోండి. అది మీ యొక్క స్వభావాన్ని బయటకు చూపిస్తుందో లేదో తెలియదు, కానీ మీ యొక్క క్రియేటివిటీని మాత్రం బయటకు చూపిస్తుంది. మీరు ఎంత క్రియేటివిటీగా ఇంటిని సర్దుకుంటున్నారు, మీరు ఎంత క్రియేటివిటీగా ఉన్న దాంట్లోనే ఇంటిని అందంగా మలుచుకుంటున్నారు అనేది మాత్రం ఇంపార్టెంట్. మిమ్మల్ని అది బయటకు చూపిస్తుంది ఇతరులకి. ఇతరుల కోసం బతకాలంటే కాదు, మీకోసమే బతకండి. బట్ ఏంటంటే ఇల్లు కొంచెం అందంగా ఉండేటట్టు, ఎవరన్నా వస్తే వావ్ భలే సర్దుకున్నావు, పిల్లలతో ఉన్న భలే ఆర్గనైజేషన్ చేసుకున్నావు అనిపించుకునేలా సర్దుకోండి. ఇది నా యొక్క చిన్న సజెషన్. సో ఏంటంటే ఎప్పుడో తీసుకున్న డ్రెస్సులన్నీ పురాతన కాలంలోన్నీ ఇప్పుడు బయటకు తవ్వుతున్నాను అనమాట. ఇవన్నీ మీషోలో తీసుకున్నవి. చాలా వరకు పిల్లలు పుట్టాక ఇంకా కరోనా వచ్చిన తర్వాత షాపింగ్స్కి వెళ్ళి కొనడం చాలా తగ్గించేశాను. మేబీ మీషో, ఫ్లిప్కార్ట్ ఇవి మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇంకా మధ్యలో మా శ్రీవారు వచ్చి నవ్విస్తుంటారు, వెటకారం ఆడుతూ ఉంటారు. ఇంకా నా పని అలా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఎప్పటి డ్రెస్సులోనండి బాబోయ్. నేను పెళ్ళికి ముందు డ్రెస్సులు కూడా దాచుకుంటాను. ఇది పెళ్ళికి ముందు 2019లో నా బర్త్డేకి, మేము లవ్లో ఉన్నప్పుడు నా బర్త్డేకి కొనుక్కున్నాను. ఇది మా అమ్మగారే కొన్నారు. దాని బ్లౌజ్ అయితే సరిపోలేదు, అది ఏమైందో కూడా గుర్తులేదు. లంగా మాత్రం ఉంచుకున్నాను. దీని మీదకి బ్లౌజ్ తీసుకొని లంగా అని అయితే కట్టుకుంటాను. కానీ ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నాను కదా, కొంచెం కట్టుకోవాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. ఇంకా నేను ఎప్పటివైనా దాచుకుంటాను. క్లాత్ మంచిదైతే కొన్ని ఇయర్స్ వస్తుంది కదా, అట్లా నేను దాచుకుంటాను. ఏదైనా బట్టలనే కాదు, చోలీలనే కాదు, క్లిప్పులనే కాదు, ఎయిర్ పిన్తో సహా అన్నీ దాస్తాను. అంటే మనం వాడేదాన్ని బట్టి అది మన్నిక అనేది వస్తుందన్నమాట. సో బీరువా అయితే మొత్తం బాగానే ఉంది. ఒక్క ర్యాక్ మాయిందండి. అందులో 3 ర్యాకులు లావి, ఒక్క ర్యాకు పాపది. బాబు బట్టలు కూడా అందులో పెట్టను, ఎందుకంటే చిన్న బట్టలు కదా, అవి సర్దుతుంటే అసలు సరిగ్గా ఉండట్లేదు. వాడి బట్టలు ఓన్లీ కబోర్డ్లోనే పెట్టాను. పిల్లలిద్దరికీ ఒక చిన్న బీరువా తీసుకొని అందులో పెట్టాలి. బట్టలు సరిపోవట్లేదు. నా చీరలు మ్యాక్సిమం నా పట్టు చీరలు అవి ఎక్కువ ఉన్నాయి, చీరలు అయితే సరిపోవట్లేదు. వేరే కబోర్డ్లో కూడా సర్దుకున్నాను నా చీరలు. నిన్ననే కబోర్డ్లో సర్దేశాను కాబట్టి ఇవాళ కొంచెం ఈజీ అనిపించింది. నేనేంటంటే ఫ్రైడే కదా, ఇంకా డస్టింగ్ చేయకూడదని సాటర్డే అయితే డస్టింగ్ పెట్టుకున్నాను. ఈలోగా మా అమ్మగారు ఫోన్ చేశారు. ఇంకా ఫోన్ మాట్లాడుతూ కిటికీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. మాకు బెడ్రూమ్లోకి అండ్ కిచెన్లోకి మంచి వెంటిలేషన్ అండి, మంచి కిటికీస్ ఉన్నాయి. వెంటిలేషన్కి మాత్రం ఏ లోటు లేదు, గాలి కూడా అలానే వేస్తుంది. ఇంకా బీరువా పక్కన అయితే చాలా డస్ట్ అయితే పేరుకుపోయింది. డైలీ క్లీన్ చేసిన, వీక్లీ డస్టింగ్ కొట్టిన, మంత్లీ ఒక క్లీనింగ్ అనేది చేసుకుంటాం ఏదో ఒక టైంలో చూసుకొని. అప్పుడు ఇంకా చాలా డస్ట్ వస్తుందండి బాబు, ఎక్కడ దాక్కుంటుందో నాకే తెలీదు. ఈ ర్యాక్ కూడా నేను మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది 450 ఎంత పడింది. రెడీ అవ్వడానికంటే కాటుక, బొట్టు, దువ్వెనలు, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ మనకు కావాల్సినవన్నీ ఆ ర్యాక్స్లో పెట్టుకొని బీరువా పక్కన పెట్టుకున్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకెళ్ళదు, ఆల్రెడీ బీరువాకి అద్దమైతే ఉంది కాబట్టి ఇంకా వేరే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొని ప్లేస్ వేస్ట్ చేయాలనిపించలేదు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాను అనమాట.
ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను. బెడ్రూమ్ అయితే అయిపోయింది. వీడియోలో చూపించినంత ఈజీ కాదబ్బా. నేను ఎవరివైనా వీడియోలు చూసినప్పుడు అబ్బా చక్క భలే చేసుకుంటున్నారు అనుకునేదాన్ని. కానీ మనం వీడియో తీసుకొని వీడియో ఎడిటింగ్ చేసి పెట్టినంత ఈజీ కాదు. నాకు మ్యాక్సిమం అక్కడే బెడ్రూమ్లోనే 1 అవర్ అయితే పట్టేసింది. ఇంక డస్టింగ్ ఇదంతా చేసుకొని బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా. నేనైనా ర్యాక్స్ అని సర్దుకున్నాను అన్నాను కదా, ఇలా సర్దుకున్నాను. నాకున్నంతలో నా చిన్న మిడిల్ క్లాస్ బెడ్రూమ్లో మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక చిన్న బెడ్రూమ్, ఆ బెడ్రూమ్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కమెంట్ అయితే చేసేయండి. ఎక్స్పెన్సివ్ వాటికి వెళ్ళిపోకుండా అన్న దాంట్లోనే ఎంతో కొంత నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే అదొక తృప్తి, నాకైతే మహా తృప్తి. ఈవెన్గా ఇంకా బెడ్రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లివింగ్ రూమ్ అనొచ్చు, హాల్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. హాల్లో సోఫా సీట్ పక్కన మాకు కబోర్డ్స్ ఇచ్చారు. అందులో పిల్లల టాయ్స్, అలానే మా ఫోటో ఫ్రేమ్స్ గోడకి పెట్టలేదు, మేకులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది అని. ఇంకా కబోర్డ్లోనే సెట్ చేసుకున్నాను. రెంటెడ్ హౌస్లో ఉంటే ఒక కష్టం అండి బాబోయ్, సామాన్లు మార్చుకోవడం. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్కి ఎక్కువ మేకులు కొట్టనివ్వరు కదా ఎవరికైనా. ఇంకా మాకు కూడా భయం వేస్తుంది కొట్టాలంటే, అందుకే కొట్టలేము. కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. నాకు మా ఆయన వ్యాలంటైన్స్ డేకి, మ్యారేజ్ డేకి అండ్ నా బర్త్డేకి, నేను మా ఆయనకి బర్త్డేకి, మ్యారేజ్ డేకి ఇలా మేము ప్రజెంట్ చేసుకున్న గిఫ్ట్స్ అన్నీ ఆ కబోర్డ్లోనే ఆర్గనైజేషన్ చేసుకుంటాను. కింద పెడితే పిల్లలు విరిపేస్తారు. ఆల్రెడీ ఒక మగ్ అయితే ప్రీతి పగలగొట్టేసింది, అది పాప పగలగొట్టేసింది. ఇంకా నాకు చాలా మనసు బాధగా అనిపిస్తుంది అనమాట. మా హస్బెండ్ ఇచ్చినవి కదా తీపి గుర్తులు, ఎప్పటి నుంచో దాచుకున్నవి. అక్కడ మా ఆయన ఏదో ఎటకారం ఆడుతున్నారు, ఆయన మీద నేను సీరియస్ అవుతున్నాను. ఇంకా డస్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ పాయింట్ కదా ఇల్లు, ఎంత డోర్లు క్లోజ్ చేసుకుని ఉన్నా డస్టింగ్ మాత్రం ప్రతిసారి డస్ట్ కొడుతూనే ఉంటాను. నెలలోనే కాదు, వీక్లీ నాకు ఖాళీ ఉన్నప్పుడు వెడ్నెస్డే, సాటర్డే, సండే ఈ 3 డేస్లో ఏ డే ఖాళీ దొరికినా కొంచెం అలా బూజులు కొట్టేసి ఫ్యాన్లు క్లీన్ చేసుకొని ఇల్లంతా ఆర్గనైజేషన్ కొంచెం ఏమైనా మారుస్తూ ఉంటాను, అటు ఇటు. ఇంకా ఫ్యాన్లు అయితే సండే అంటే రేపు, ఇది సాటర్డే బ్లాక్ కదా, సండే అయితే ఫ్యాన్లు మా హస్బెండ్ క్లీన్ చేస్తారు. అన్నీ ఒక్కరోజు అంటే నా వల్ల కూడా అసలు కాదు. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. పాప స్కూల్కి వెళ్ళింది, బాబు పడుకున్నాడు కాబట్టి కొంచెం పని అయ్యింది. వాడు పడుకున్నప్పుడే ఈవెన్గా పని మొత్తం అయిపోయింది. వాడు లేచాక కొంచెం అలా డస్టింగ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా బొమ్మలు ఎక్కువ ఉన్నా, లేదంటే ఏవైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నా అవి క్లీన్ చేసుకొని ఆర్గనైజేషన్ చేసుకునేసరికి చాలా టైం తీసేసుకుంటుంది. ఒక 2 అవర్స్ అయినా తీసుకుంటుంది ఈ కబోర్డ్ దగ్గర నాకు. అలానే వదిలేయలేము కదా, ఎప్పటికప్పుడే చేంజ్ చేస్తూ ఉంటాను, ర్యాక్స్ మారుస్తూ ఉంటాను, నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. అలానే వదిలేస్తే పాడైపోతాయి ఫ్రేమ్స్. అండ్ మా హస్బెండ్ నాకు అందలేని ప్లేస్లు ఏమైనా ఉంటే ఆయన క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తారనమాట. ఇలా హస్బెండ్స్ చాలామందికి చెప్తున్నాను, ఇంట్లో పని ఆడవాళ్ళే చేసుకోవాలి, డస్టింగ్లో ఆడవాళ్ళే చేసుకోవాలి. వాళ్ళకి అందలేని ప్లేసుల్లో మీరు చిన్న ఏదో ఉడతా భక్తి సాయంతో చేస్తే మేము ఎంత పొంగిపోతాము. మా హస్బెండ్ అయితే చేస్తాడండి, చాలా హెల్ప్ చేస్తారు. ఇందులో అయితే నేను అదృష్టవంతురాలనే అనుకోవాలి. కాకపోతే మా ఆయనకి చాయ్ పెట్టడం రాదు, వంట చేయడం రాదు. వంట ఏం అవసరం లేదు, కానీ ఒక్క చాయ్ పెట్టేసి ఇస్తే ఎంత హ్యాపీనెస్సో. లాస్ట్ సమ్మర్లో అయితే ఇచ్చారు, నేర్చుకున్నారు. నేను లేను కదా 2 మంత్స్, ఆయనే పెట్టుకొని తాగారు, నేర్చుకున్నారు. నాకు కప్పు టీ ఇచ్చారనమాట. జన్మధన్యం అక్కడితో. ఇంకా ఈ కబోర్డ్ అంతా సర్దుకొని డస్టింగ్ చేసి, ఇవాళ అయితే తుమ్ములు. నా వాయిస్ కూడా కొంచెం పోయింది, డస్టింగ్ చేశాను కదా, డస్ట్ గొంతులోకి ముక్కులోకి వెళ్ళిపోయింది. నేను ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నా ఒక 2 డేస్లో ప్రీతి మొత్తం అటు ఇటు చేసి పడేస్తుంది. డైలీ అంటే వీక్లీ క్లీన్ చేసుకోవాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అస్సలు సాధ్యం కాదు. ఇంకా అక్కడ కబోర్డ్స్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ కూలర్ అయితే పనిచేయట్లేదు. ఇది కొని 1 ఇయర్ అయిందండి. మోటార్ అయితే పోయిందని 3 టైమ్స్ అయితే వేయించాం మోటారు. మాకు డబ్బులు వేస్టే తప్ప అస్సలు క్యూర్ అవ్వలేదు అది. ఇంకా అలానే పక్కన పడేస్తే మాకు ఎలాగో క్లైమేట్ కూల్గానే ఉంటుంది రాయచూరులో. ఇంకా దాని మీద ఛార్జర్స్ అక్కడ ఎందుకు పెట్టాను అంటే అమ్మేద్దాము పడేద్దాము అని అనుకున్నాము. కానీ ఫోన్ ఛార్జింగ్స్ అవి పెట్టుకుంటాం కదా, అక్కడ ఏం లేదు. ఇంకా వేరే దగ్గర పెడదామంటే పిల్లలకి అందితే వాళ్ళు ఛార్జర్ నోట్లో పెట్టుకోవడము ఏదో ఒకటి చేసుకుంటారు, భయం కదా. మనం ఏదో ఒక పనిలో ఉంటాం,
వాళ్ళు ఛార్జర్లు అవి నోట్లో పెట్టుకుంటారని నా భయం. ఇంకా అక్కడ దీని మీద ఛార్జర్లు, ఛార్జింగ్ పెట్టుకున్నవి, మెడిసిన్ ఏమైనా ఉంటే మెడిసిన్స్ పెట్టుకొని దాని మీద పెట్టుకుంటాననమాట. ఇంకా పక్కన ఒక కార్డ్బోర్డ్ మీద రాసి టీ కప్పులు వేలబడి ఉంది కదా, అదైతే నేనే తయారు చేశాను. ఇంకా ఇది కూడా ఈ ప్లేస్ కూడా సర్దనం అయిపోయింది. దాని తర్వాత ఇంక టీవీ ముందర అయితే ఒక మంత్లో ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే డస్ట్ బాగా పట్టేస్తుంది టీవీ కింద కూడా. అక్కడ ఫోటోలో ఉంది మా హస్బెండ్, 2010లో ఫోటో అంట. మొన్న మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను 2 ఫోటోలు. ఇంకా మా అత్తయ్య గారు అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. మా ఆయన చిన్నపిల్లాడు వాళ్ళ అక్క పెళ్ళికి ఆ ఫోటో అది చూశాను అనమాట. ఇంకా ఇక్కడ డస్టింగ్ చేస్తూ ఉన్నాను కదా, ఒక పక్కన ప్రోగ్రామ్ వస్తే చూస్తూ డస్టింగ్ చేసుకున్నాను. నాకు టీవీ అంతగా చూడడం నచ్చదు, కానీ మా హస్బెండ్ ఉంటే ఇంక 24 గంటలు టీవీ ఆన్ చేసి ఉంచుతారు. టీవీ వేయడం అంటే నచ్చదు, కానీ వేసుంటే మాత్రం చూస్తూనే ఉంటాను. నాలాంటి అలవాటు ఎంతమందికి ఉందంటారు? చాలామందికి. నేను సీరియల్స్ అయినా అట్లే చూడను అంటాను, టీవీ ఆన్ చేసి ఉంటే చూసేస్తాను. ఇంకా ఈ కబోర్డ్ కూడా బాగా క్లీన్ చేసుకొని డస్టింగ్ చేసుకొని అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా కింద టేబుల్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. టేబుల్ ఫస్ట్ అది వంట రూమ్ అదే కిచెన్లో ఉండేది, కానీ ఇక్కడ ఏంటంటే బాగా ఖాళీ రావడం వల్ల ఏదో లోటుగా అనిపించేది నాకు. ఇంకా టేబుల్ ఇక్కడ పెట్టి చిన్న టాయ్స్ విజుగడ అవి తీసి ఆడుకుంటాడు. ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చి దానికి కూడా అన్నం పెట్టమంటాడు. పిల్లలు అంతే కదా. అండ్ ఈ సోఫాలు కూడా పక్కకు లాక్కొని డస్ట్ మొత్తం తుడిచేసాను. శ్రావణ మాసానికి ఫుల్ క్లీనింగ్ చేసుకున్నాను, కానీ మళ్ళా వీక్లీ క్లీన్ చేసుకున్న డస్ట్ అయితే సోఫాల కింద ఎంత ఉందో. డైలీ మాఫ్ పెడతాను, క్లీన్ చేస్తాను, అయినా సరే చాలా డస్ట్ పేరుకుపోయింది. ఇంక ఈ కాల్ మ్యాటులన్నీ ఒక కార్డ్బోర్డ్లో అయితే పెట్టాను. అవి పెట్టినా సరే మా పిల్లలు లాగేస్తున్నారు. ఇంకా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకొని అందులో పెట్టి కార్డ్బోర్డ్లో పెట్టి కబోర్డ్లో పెట్టుకున్నాను. నాకు బాబు ఉన్నాడు కాబట్టి వాడు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ వేస్తాడు. అవి క్లీన్ చేయడానికి చాలా క్లాత్లు కావాలి కదా, ఇంకా క్లాత్లు కూడా కార్డ్బోర్డ్లో పెట్టుకొని అక్కడే ఆ కబోర్డ్లోనే పెట్టుకుంటాను. ఇంకా సోఫా కింద అన్నీ క్లీన్ చేశాను. డస్ట్ అయితే చాలా ఉంది, కంట్లోకి, ముక్కులోకి, నోట్లోకి మొత్తం అంతా డస్టే, నా ఒళ్ళంతా డస్టే. అందుకే మార్నింగ్ స్నానం చేయకుండా క్లీనింగ్స్ అయిపోయాక స్నానం చేశాను. ఇంకా సోఫాలు కూడా అలా దులిపేసుకున్నాను. సండే అంటే రేపు కానీ లేదంటే వెడ్నెస్డే కానీ సోఫాలు మొత్తం ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. ఇవాళ అయితే నాకు అస్సలు ఇంకా ఓపిక అస్సలు లేదనమాట. చూసారా ఎంత చెత్త వచ్చిందో. ఇంకా చెత్త మొత్తం తోసుకొని ముందు హాల్లోకి తీసుకెళ్తున్నాను. మాకు డబుల్ హాల్, ఒక కిచెన్, ఒక బెడ్రూము, వెనకాల బాల్కనీ, ముందు ఒక చిన్న బాల్కనీ. ఫ్రిడ్జ్ కూడా మొన్నే సర్దాను, అయినా సరే ఇప్పుడు డస్టింగ్ చేశాను కాబట్టి ఎంతో కొంత డస్ట్ దాని మీద పడిపోద్ది. దాన్ని కూడా కొంచెం అటు ఇటు దులిపేసుకొని క్లీనింగ్ అయితే చేసుకున్నాను. డస్ట్ అంటే రోడ్ పాయింట్లో ఉన్న వాళ్ళకే కాదు, ఎవరికైనా డస్ట్ పట్టేస్తుందండి. మేము సెంటర్లో ఉన్నాం కదా, మాకేం డస్ట్ పట్టదులే, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదులే అంటాం. కానీ పిల్లలు మనకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా జబ్బులు ఎలా వస్తాయంటే డస్ట్ వల్లే. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు, అలాగే నోట్లో పెట్టేసుకుంటారు. 24 గంటలు వాళ్ళని కనిపెట్టుకున్నారంటే మన వల్ల కాదు. ఏదో ఒక టైంలో వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళేమో డస్ట్ తీసి నోట్లో పెట్టుకుంటారు. ఇలాంటి ఫ్లూ అవి ఎఫెక్ట్ అవుతాయంటే డస్ట్ వల్లే. అందుకే ఎప్పటికప్పుడే డస్టింగ్ చేసుకోండి. చూసారు ఎంత చెత్త వచ్చిందో. డైలీ క్లీన్ చేసుకుంటాను. రుద్ది పావిందే పాము చేస్తూ ఉన్నా సరే అంత డస్ట్ వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, బుక్ తీసి రాసుకుంటారు, అందులో పేపర్స్ చింపేసి సోఫాల కిందకి అది వెళ్ళిపోద్ది. నాకు ఎవ్రీ టైం సోఫాలన్నీ జరిపి తుడుచుకోవాలంటే కుదరదు. ఇలా వీక్లీ వన్స్ లేదంటే 2 వీక్స్కి 1 టైము క్లీన్ చేసుకుంటాను సోఫాలన్నీ జరుపుకొని. ఇంకా డస్టింగ్ అంటారా, మంత్లో ఒక 4-5 టైమ్స్ అయినా చేసుకుంటాను. తలుపు సందుల్లోన, ఇంకా ఫ్లోర్ పైన, ఇంకా ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి. ఇంకా మొత్తం ముందు హాల్ కూడా అయిపోయింది. ముందు హాల్లో ఎక్కువ చెత్త పేరుకుపోతుంది, అంటే పిల్లల టాయ్స్ అన్నీ ఆ రూమ్లోనే పెట్టాను. ఇంకా మధ్య హాల్లో పెడితే ఏంటంటే అక్కడ చెత్త ఎక్కువైపోతుంది, పదే క్లీన్ చేసుకోలేము కదా. ముందు హాల్ అంటే ఏవీ లేవు, టీవీ అది లేదు కదా, ఎక్కువ కూర్చునేది మధ్య హాల్లోనే. అందుకే ముందు హాల్లో పిల్లలకి సంబంధించినవన్నీ టాయ్స్, రైడర్లు అన్నీ పెట్టుకున్నాను అనమాట. అలాగని వాళ్ళు అదే రూమ్లో ఆడుకుంటారని ఏం లేదు, బొమ్మలన్నీ అక్కడ వంపేస్తారు,
మధ్య హాల్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఆడుకుంటారు. అందరి పిల్లలు అంతే. ఇంక ఇక్కడ మొన్న ఊరు వెళ్ళేసి వచ్చినప్పుడు రెయిన్ కోట్లు వేసుకొని వచ్చాం కదా, అవి తడి ఆరబెట్టుకున్న తర్వాత ఒక బుట్టలో వేసి పెట్టుకుంటున్నాను. రైనీ సీజన్ కదా, ఇంకా అవి ఉపయోగపడుతూనే ఉంటాయి మా నలుగురివి. మా హస్బెండ్ది ఎక్కువ ఉపయోగపడుతుంది, ఆయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి. ఇంకా పక్కన ఉయ్యాల ఉంది కదా, అది ప్రీతి 3 years ఉన్నప్పుడు 2.5 years ఉన్నప్పుడు తీసుకున్నాం. దానికి ఒక అంటే ఒక 4 years వచ్చేంత వరకు కట్టాము. అది ఇప్పేసాం. మళ్ళీ విజయగాడికి చిన్నప్పుడు కట్టాము, విప్పేసాం. చూడాలి తీసి మళ్ళీ మధ్యలో పెట్టి ఊపాలి ఇద్దరిని. అది పెడితే ఏంటంటే మాకు బయట గోడ కొంచెం చిన్నగా ఉంది, ఇందులో నుంచొని ఎక్కడ గోడ ఎక్కుతుందో ప్రీతి అన్న భయం, అందుకే పెట్టలేదు. మేము ఉన్నప్పుడు మేమిద్దరం ఊగించాలి. మేమిద్దరం బయట కూర్చున్నప్పుడు పిల్లలిద్దరిని ఊగిస్తాం, లేదంటే లేదు తీసేస్తాం. మా పిల్లలనే కదా, పక్కన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉయ్యాలు ఎక్కి గోడ ఎక్కుతారనే భయం నాకు, అందుకే బయటని కట్టను. ఇంకా కిటికీలో అయితే ముగ్గు పిండి అది పెట్టుకుంటాను బయట ముగ్గు పెట్టడానికి. కిటికీ కూడా డస్టింగ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను. సిలిండర్ని పక్కన ఉన్న రైస్ బ్యాగ్ని కదిపేంత శక్తి అయితే నాకేం లేదు. ఇంకా మా హస్బెండ్ని మాకు బకెట్లో అయితే వేసామన్నాను. రైస్ నిండుకునింది, రైస్ మొత్తం బకెట్లో వేసుకొని ఇంకా మిగతావన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. లోన కిచెన్లో అయితే ఖాళీ లేదు. డస్ట్ చూసారా, ఏదో డంప్ యార్డ్లో ఉన్నట్టుంది మా ఇంట్లో. అంత డస్ట్ పేరుకుపోయిందో నాకు తెలియకుండా. పిల్లలేనండి మెయిన్, ఎక్కడ పడితే అక్కడ పేపర్లు వేసేస్తారు. ఇంకా తుడవడం అయితే అయిపోయింది. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, బీరువా ఇవన్నీ కొలినేసి అయితే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్తో నార్మల్గా వాటర్ వేసి తుడవకూడదు కదా, అలాగే తుడిచినా కూడా ఆ డస్ట్ పోదు. ఓన్లీ కొలినేసి చేసుకుంటేనే క్లీన్ అవుతుంది అన్నమాట. ఇంకా టాయ్స్ అంటారా, పేరుకుంటూ వస్తూనే ఉంటాయి. ఇంకా చాలావి పైన మూట కట్టు కూడా పెట్టేశాను. పాపని తీసుకొస్తారనమాట. పాపని తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తారు 12:45కి. పాపకి ఫుల్ ఫీవరు, కొంచెం తగ్గాకే తను స్కూల్కి వెళ్ళింది. హాలిడేస్ ఎక్కువైపోయినాయి కదా, ఇంకా స్కూల్కి అయితే పంపించాను. బీరువా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ దసరాకి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఈ ఇయర్ దసరా వస్తే 1 year అయినట్టు. దసరాకి ఏదో ఒక కొత్త వస్తువు తీసుకోవాలనేది చాలామందికి అంటే సెంటిమెంట్ అనుకోవచ్చు. నేను కూడా చిన్నప్పటి నుంచి దసరాకే మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సెంటిమెంట్గా ఏవైనా తీసుకుంటాం. సంక్రాంతికి అంతగా తీసుకోం. ఇంక ఇక్కడ మాఫ్కి అయితే శక్తి నీమ్ ఆయిల్ కాదు, శక్తి ఫినాయిల్ అయితే వేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఫినాయిల్ కన్నా ఇది చాలా బాగుంది అబ్బా. మాల్లో అయితే తీసుకున్నాను, అది ఆఫర్లో ఉందని. ఇంకా ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేశాను. కిచెన్ చూపించలేదు ఇవాళ అసలు, ఎందుకంటే కిచెన్ సండే కానీ వెడ్నెస్డే కానీ క్లీన్ చేసుకుంటాను. కిచెన్ కూడా ఇప్పుడు పెట్టుకున్నానంటే ఇంకా ఈవినింగ్ అయిపోద్ది నాకు. ఇంకా ఇవన్నీ బండలు తుడుచుకొని మాఫ్ పెట్టుకొని చేసేసరికి మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. ఇంకా వంట చేయాలి కదా, వంట ఏం చేయలేదు, ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టాను. ఇంకా నిన్నటి చారు ఉంటే చారు వేసుకొని అప్పడాలు వేపుకొని తినేసాం. ఈ హాలే డైలీ నేను రోజు మాఫ్ పెడతాను కదా, ఈ హాల్ని ఒక 3 times అయినా పెడతాను. ఎందుకంటే విజ్జిగాడు బిస్కెట్లు వేసి వాటర్లో బిస్కెట్ వేసి అది మొత్తం ఫ్లోర్ మొత్తం చేత్తో పామేస్తాడు, లేదా ఏమైనా తినేవి పడేసి అలాగే వదిలేస్తారు. నాకు వెంటనే చూస్తే నేను క్లీన్ చేసుకుంటాను, కానీ వెంటనే చూడకపోతే ఏంటంటే అది అలా అంటుకుపోయి జిడ్డు అయిపోద్ది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసినా మళ్ళీ ఈవినింగ్ కల్లా మామూలే. ఇంకా ముందున్న బాల్కనీలో అయితే మార్నింగే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మాఫ్ పెట్టుకొని. బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీకి ఇప్పుడే మాఫ్ పెట్టుకుంటున్నాను. ముందు దానికన్నా వెనకే ఎక్కువ ఆడతారు పిల్లలు బాల్కనీలో. ఇంకా మొత్తం ఇల్లు అయితే ఇలా క్లీన్ అయిందబ్బా. మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో చెప్పండి, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కూడా చెప్పండి. నాకైతే పచ్చగా ఆర్టిఫిషియల్ అయినా నార్మల్ అయినా పచ్చగా కనిపిస్తే ఇంట్లో ఎంత ఇష్టమో, ఇవన్నీ మీషోలో తక్కువ రేట్లో తీసుకునేవే నేను. ఇంకా మా ఇల్లు అయితే ఇలా ఉంటుందబ్బా. మీకు మా ఇల్లు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన టైంను నా కోసం చాలా కేటాయిస్తున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఇంటిని మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు, ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటారా, వీక్లీ క్లీన్ చేసుకుంటారా, నాకైతే చిన్న కమెంట్ చేసేయండి. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ వీడియో వస్తుంది, చూసేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.